పెద్ది సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది. సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ఒక్క రేంజ్లో ప్లాన్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎవరు ఊహించినటువంటి విధంగా ఈ సినిమాకి సంబంధించిన బజ్ ఏ రేంజ్లో ఉందో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ను కూడా ఆ రేంజ్లోనే ప్లాన్ చేస్తున్నారట. చిత్ర యూనిట్ ఇప్పటికే దానికి సంబంధించినటువంటి షెడ్యూల్స్ వరుసగా ఫిక్స్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్ భూపాల్ అలాగే జార్ఖండ్లో కూడా కొన్ని ఈవెంట్స్ని ప్లాన్ చేయబోతున్నారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా భూపాల్లో జరిగేటువంటి ఈవెంట్కి ఒక అద్భుతమైనటువంటి గెస్ట్ని, ఎవరు ఊహించినటువంటి ఒక వ్యక్తిని తీసుకురాబోతున్నారు అనుకుంటూ వార్తలు అయితే వస్తున్నాయి. ఇది గనక నిజమైతే ఇంకా ప్రకంపనలు మామూలుగా ఉండవు. ఎందుకంటే రామ్ చరణ్ గారిని చూడడానికి వచ్చేటువంటి జనాన్ని తట్టుకోవటమే ఒక కష్టమైతే, ఆ వచ్చేటువంటి ఆ గెస్ట్ని చూడటం కోసం ఇంకా తగలడిపోతాయిరా బాబు ఈవెంట్లు కూడా అనేటువంటి పరిస్థితిలో ఉండబోతున్నారు. ఇంతకీ పెద్ది సినిమా గురించి మనందరికీ తెలిసిందేగా. పెద్ది సినిమాలో రామ్ చరణ్ గారు ఒక పైల్వాన్ క్యారెక్టర్ చేయబోతున్నారు. అలాగే ఇంకొక పక్క ఒక క్రికెటర్ పాత్ర కూడా పోషించబోతున్నారు అనేటువంటిది ఇప్పటికే అందరికీ అర్థమైంది. బట్ అది కూడా ఒక మధ్యప్రదేశ్ భూపాల్లోనే ఎందుకు ప్లాన్ చేస్తున్నారంటే, పైల్వాన్గా అక్కడ చాలా ఎక్కువ మంది ఉన్నటువంటి పరిస్థితి ఉందట. భూపాల్లో మధ్యప్రదేశ్లో పైల్వాన్లకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్ కూడా ఉందట. అక్కడ ఎక్కువ స్థాయిలో పైల్వాన్లు ఉండటం అనేది కూడా జరుగుతుందట. సో అక్కడ ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక గ్రాండ్ ఈవెంట్ని ప్లాన్ చేయబోతున్నారట. అనేక మంది పైల్వాన్ల మధ్య పైల్వాన్ పెద్ది నుంచుని అక్కడ ఒక ఫోజ్ ఇవ్వబోతున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మనకి ఎగ్జాక్ట్గా హరిహర వీరమల్లుకి సంబంధించినటువంటి టైంలో కూడా కొంతమంది పైల్వాన్ని ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారు మనకి చూపించారో అలాంటి పైల్వాన్ల మధ్య మన పైల్వాన్ పెద్ది రామ్ చరణ్ గారు కూడా నుంచోబోతున్నారు అంటే ఒక హిస్టరీ అనేటువంటిది మనకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. అయితే దానికి మించినటువంటి సిచ్యువేషన్ ఆ గెస్ట్తో రామ్ చరణ్ గారు ఈవెంట్ ప్లాన్ చేయబోతున్నారు అనేటువంటిది ఒకటి కనిపిస్తుంది. అతనే క్రికెట్ దిగ్గజం. క్రికెట్ అంటే మనకి పవన్ కళ్యాణ్ గారు ఎలాగో సినిమాలోకి పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఎలాంటి వైబు, ఎలాంటి ఆ ఆరా నడుస్తుందో, క్రికెట్లో ఎంఎస్ ధోని అంటే ఒక ప్రత్యేకమైనటువంటి వైబు ఉంటుంది. ఆయన పెద్ది సినిమా కోసం పెద్ది ఈవెంట్కి ఆయన ఒక చీఫ్ గెస్ట్గా తీసుకురావడం కోసం సన్నాహాలు చేస్తున్నారట చిత్ర యూనిట్. ఎందుకంటే రామ్ చరణ్ గారికి ఎంఎస్ ధోనికి ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది అన్నట్టుగా మనందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆయన ఇద్దరు కలిసి కొన్ని యాడ్స్లో కూడా నటించారు. గతంలో ఎప్పుడో దాదాపు ఒక దశాబ్ద కాలం క్రితం నుంచి కూడా వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్రెండ్షిప్ ఉంది. అంతేకాకుండా పెద్ది సినిమా ఒక క్రికెట్కి సంబంధించినటువంటి నేపథ్యం కలిగినటువంటిది. అది కూడా ఒక రఫ్ క్రికెటర్గా ఎంఎస్ ధోని ఎలా అయితే జార్ఖండ్ అడవికి సంబంధించినటువంటి ఒక బిడ్డగా ఎలా అయితే వచ్చి దేశ క్రికెట్నే కాదు ప్రపంచ క్రికెట్నే సమూలమైనటువంటి మార్పులు చేసినటువంటి వ్యక్తిగా మనం చూడొచ్చు. అలాంటి ఒక క్రికెటర్ కథే ఇప్పుడు పెద్దిలో రామ్ చరణ్ గారు పోషించబోతున్నారు. కాబట్టి ఆయనని తీసుకొస్తే నార్త్ సౌత్ ఇంకొకటం లేదు, ఒక రేంజ్లో ఆ వైబు ఇంకాస్త ఎలివేషన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రామ్ చరణ్ గారు ప్రత్యేకంగా ధోనిని ఆహ్వానించినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. వచ్చారే అనుకోండి, ఇంకా ఎలా ఉంటుందో చూడండి. అసలు నార్మల్గానే క్రికెట్ స్టేడియంకి ధోని అలా వస్తాడు అని చెప్పి చెన్నై మ్యాచ్లకి ఇప్పటికే చాలామంది పోటెత్తిపోతున్నారు. హైదరాబాద్లో చెన్నై సన్ రైజర్స్ మ్యాచ్ జరిగితే ధోని అసలు స్టేడియంలో లేకపోయినా ఒక రేంజ్లో టికెట్లు అసలు హాట్ కేకుల్లో అమ్ముడిపోయాయి. అసలు హోటల్ దగ్గర నుంచి ఆయన స్టేడియంకి వెళ్ళేటప్పుడు ప్రాక్టీస్ చేస్తాడు అని ఆ ప్రాక్టీస్ చూడడానికి ఆ బస్సులో ఎక్కితే ఆయన కనిపిస్తే చాలు అనుకోవడానికే చాలామంది తండోపతండాలుగా వెళ్తున్నటువంటి పరిస్థితి చూసాం. బట్ అలాంటిది పెద్ది సినిమాకి సంబంధించినటువంటి ఒక ఈవెంట్కి ఆయన వస్తున్నాడు అంటే ఇంకెలా ఉంటుంది. ఇప్పటికీ చెన్నై టీము ధోని ఆడట్లేదు అనేటువంటి ఆ అనౌన్స్మెంట్ ముందు ఇవ్వట్లా. ఎందుకంటే ఆయన ఉన్నాడు, మ్యాచ్లో ఆడతాడు అనేటువంటి ఆ హైప్ని క్రియేట్ చేసుకుని క్యాష్ చేసుకుంటుంది. అలాంటిది ఆయనే ఇప్పుడు ఒక పెద్దికి సంబంధించినటువంటి ఒక ఈవెంట్కి వస్తున్నాడు అని అంటే ఆ ఈవెంట్ ఎలా ఉంటుందో, ఎక్కడ ఏ మూల జరిగినా కూడా భారతదేశం నలుమూలల నుంచి ఆ ఈవెంట్ చూడడానికి ఎలా వస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
సో దానికోసం మనం వెయిట్ చేయాలి. ఇది ఇంకా అఫీషియల్గా అనౌన్స్ అవ్వలేదు, బట్ ప్లాన్ మాత్రం 100% జరుగుతుందనేటువంటిది మాత్రం నిజంగానే మనకు వస్తున్నటువంటి వార్తలు అయితే మనకి కనిపిస్తున్నాయి. సో దానికి తగ్గట్టుగా ధోని గనక వస్తే, రామ్ చరణ్ ధోని ఇద్దరు గనక ఒక అంటే మట్టిలో పుట్టినటువంటి మాణిక్యాలుగా ఒకటి అలా జార్ఖండ్ ఒక రత్నంగా ధోని గారు కనుక వచ్చే పరిస్థితి ఉంటే, ఇంకొక పక్క మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రేంజ్కి వెళ్ళినటువంటి రామ్ చరణ్ గారు ఇద్దరు కూడా ఒక స్టేజ్ మీద అలా ఒక రఫ్ లుక్లో ఇద్దరు కనుక కనిపిస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చూద్దాం, దాని గురించి అయితే వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ మంత్ నాకు తెలిసి ఈ వీక్ ఎండింగ్ లోపే అది ప్లానింగ్ చేయబోతున్నారు అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత చాలా షెడ్యూల్స్ ఉన్నాయట, చాలా ప్లానింగ్స్ ఉన్నాయట ఈవెంట్స్కి సంబంధించి. అవన్నీ కూడా వరుస పెట్టి దంచి కొట్టేటువంటి ప్రయత్నం సినిమాకి సంబంధించినటువంటి చిత్ర యూనిట్ చేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది.